ఇవాళ మనతో పాటు ఇంద్రనీల్ గారు ఉన్నారు. ఇంద్రనీల్ గారు ఎవరైతే ఎలక్షన్స్ ఎక్స్పర్ట్ ఉన్నారో, సెఫాలజిస్టో, ఆయనతో పాటు మనం తెలుసుకోవాల్సిన విషయం ఎస్ఐఆర్ అంటే ఏంటి? దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, అది చెయ్యాలి కావాలి అని ఎందుకు అంటుంది ఎస్ఐఆర్ పైన అనేది దాని గురించి తెలుసుకుందాం. నమస్తే అన్న. అన్న, ఇది చూస్తూ ఉంటుంటే ఎస్ఐఆర్ గురించి మొత్తం దేశవ్యాప్తంగా అపోజిషన్ పార్టీస్ వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఎందుకు ఏపీలో దాన్ని వెల్కమ్ చేస్తుంది? మీరు ఒకటి నోటీస్ చేశారో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా కానివ్వండి, పార్లమెంటులో కొత్త చట్టం వచ్చినా కానివ్వండి, లేదు న్యాయ వ్యవస్థ అవచ్చు చట్టబద్ధంగా ఏదైనా ఇంప్లిమెంట్ చేసినప్పుడు వాటిని గౌరవించే వ్యక్తుల్లో ప్రథమంగా ఉంటారు. దీనికి మీకు కావాల్సిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ని ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అంటే, ఎస్ఐఆర్ పేరుతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ పేరుతో సమగ్ర సర్వే చేసి మళ్ళీ ఓటర్లు యాడ్ చేయటము డిలీట్ చేయటం అనేది పర్పస్. అయితే ఈ కాంగ్రెస్ కూటమి వాళ్ళు అవ్వచ్చు, కొన్ని పార్టీల వాళ్ళు ఏం చెబుతున్నారు అంటే, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఓట్లని ఎస్ఐఆర్ పేరుతో డిలీట్ చేసి ఎలక్షన్ కమిషన్ అనేది అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి హెల్ప్ చేస్తుంది అనేది ప్రధానంగా ఉన్న ఆరోపణలు. ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే బీహార్ ఎస్ఐఆర్ నడిచేటప్పుడు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. అంటే ఆధార్ కార్డుని వన్ ఆఫ్ ద ఐడెంటిటీ కార్డుగా కూడా యాక్సెప్ట్ చేయమని సుప్రీంకోర్టు చాలాసార్లు వారించిన తర్వాత కానీ దాన్ని యాక్సెప్ట్ చేయకపోవటము, ఇలాంటి ఇన్సిడెంట్స్ను కూడా మనం చూసాం. మోరోవర్ ఏంటి, బీహార్ రాష్ట్రంలో ప్రజలు వలస జీవితం మీద ఆధారపడి బతుకుతారు. అలాంటి వలస జీవితం మీద ఆధారపడే మైగ్రెంట్స్కి ఇక్కడ ప్రస్తుతం లేరు కాబట్టి అని 65 లక్షల మంది ఓటర్లని డూప్లికేట్ అవ్వచ్చు, డెత్లు అవ్వచ్చు, లేదు వలస వెళ్ళిపోయారు, ప్రస్తుతం ఇక్కడ నివాసం ఉండట్లేదు అనే కారణంగా 65 లక్షల ఓటర్లను డిలీట్ చేసినప్పుడు, ఒకవేళ బీహార్ వాళ్ళకి అక్కడ ఓటు డిలీట్ చేశారని ఆంధ్రాలో పనిచేస్తున్నారని ఆంధ్రాలో ఏమైనా ఓటు యాడ్ చేస్తారా? చేయట్లేదు కదా. దేశవ్యాప్తంగా ఒకేసారి ఏమైనా ఎస్ఐఆర్ నడుపుతున్నారా? నడపట్లేదు కదా. రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎలక్షన్ జరగబోతుందో ఇమీడియట్గా ఫస్ట్ అక్కడే ఎస్ఐఆర్ నడుపుతున్నామని చెబుతున్నారు. ఎస్ఐఆర్ నడపడం వలన డూప్లికేట్ ఓట్స్ ఇవన్నీ డిలీట్ చేయబడటం ఎంత మంచి విషయమో, అసలు ఫస్ట్ ఓటర్ ఐడి కార్డుని అండ్ ఆధార్ కార్డుని ఇంటిగ్రేట్ చేస్తేనే మీరు ఇంత కష్టపడకుండా డూప్లికేట్ ఐడీలన్నీ లేచిపోతాయి కదా, డబల్ ఉన్నాయన్నీ లేచిపోతాయి కదా. అంటే ఇప్పుడు నాకు 2 చోట్ల ఓటు ఉందనుకుందాం, నేను ఒక చోట ఇంటిగ్రేట్ చేసుకోగలను కదా. సో ఆటోమేటిక్గా రెండో ఓటు డిలీట్ అయిపోయినట్టే కదా, ఇంటిగ్రేట్ అవని ఓటల్లా. సో అవకాశం ఉండి కూడా ఆ విధానాన్ని అనుసరించకుండా వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఎస్ఐఆర్ నడుపుతున్నారు అనేది ప్రతిపక్ష పార్టీల యొక్క ప్రధానమైన ఆరోపణ. మోరోవర్ ఏంటి, ఎస్ఐఆర్ ఫస్ట్ ఒక రివిజన్ రిలీజ్ చేస్తారు. అంటే కొంత వర్క్ చేసిన తర్వాత రివిజన్ కొంత రిలీజ్ చేస్తారు. ఫైనల్ రిలీజు అయిన తర్వాత కూడా ఒక టైం ఫ్రేమ్ ఇచ్చి ఈలోపు ఎవరిదన్నా ఓటు లేకపోతే అందులో చూసుకొని మీరు మళ్ళీ ఎడిషన్ అప్లై చేయమంటారు. ఎడిషన్ అప్లై చేసినా కూడా డ్యూ టు ఎనీ టెక్నికల్ రీజన్స్ ఆర్ అక్కడ పరిమితి లెక్కలో ఆ ఓటు యాడ్ చేయలేకపోయారు అనుకోండి, ఫైనల్ లిస్ట్లో కానీ ఆ లిస్ట్ ఎడిషన్లో కానీ లేకపోతే మీరు బతుకుండి ఓటర్ ఐడి కార్డు ఉండి అన్నీ ఉండి పార్లమెంట్లో ఎన్నికల్లో ఓటేసి ఉండి కూడా మీరు ఓటేయడానికి అనర్హుల్లాగా ఉండే ఎస్ఐఆర్ రూల్స్. ఇలాంటి రూల్స్ ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు వాటిని ప్రధాన పక్షం వాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారనే భయంతో దాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. మీకు దేశవ్యాప్తంగా ఎక్కడ ఎస్ఐఆర్ నడుపుతున్నా కూడా ఆ ఎస్ఐఆర్ని ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఇది దేశం మొత్తం జరిగితే మంచిది అని నిర్ణయించి ఎలక్షన్ కమిషన్ కానీ పార్లమెంటు స్థాయిలో రూలింగ్లో ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమి కానీ నిర్ణయించిన తర్వాత దేశవ్యాప్తంగా ఇది రన్ అయ్యేటప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ అయినప్పుడు దానిలో ఏదన్నా తప్పులుంటే దానికి నివేదిక ఇవ్వాలి, దాన్ని సరిచూడమని చెప్పాలి తప్పితే దాన్ని వ్యతిరేకించడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అలో చేశారు. మీరు కానీ చెక్ చేసుకుంటే దేశవ్యాప్తంగా ఒకే ఒక రాష్ట్రంలో ప్రతిపక్షం దాన్ని ఆహ్వానించింది ఎవరైనా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన మొగోడనే చెప్పాలి కదా, ఆయన జనరల్గా మాస్ లీడరు. మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దానండి. ఆయన న్యాయాన్ని చట్టాన్ని గౌరవిస్తారు. ఎంతలా అంటే చూడండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్ట్కి కూడా ఉదయం 8 నుంచి 8 దాకా పోలీసులు ఎన్ని వేల మంది వెళ్ళి చేయాల్సి వచ్చారు. చంద్రబాబు గారే కాదు, మీరు ఎవరినైనా తీసుకోండి, రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయాలి అంటే పోలీసులు కనీసం 3-4 గంటలు వాళ్ళు నిరాకరించడం, సహకరించకపోవడం, గరావులు చేయటం, కార్యకర్తలు వచ్చి అడ్డుపడటం, తర్వాత వందలు వేల సంఖ్యలో పోలీసులు రావటం, దాన్ని కంట్రోల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఒకవేళ రిలీజ్ సమయాల్లో కూడా నేను అలాగే ఇలాగే వెళ్తాను, నేను ఏరోప్లేన్లో వెళ్ళను, నా హెల్త్ బాగోక నాకు బెయిల్ ఇచ్చారేమో కానీ నేను మాత్రం ఇప్పుడు కారులో ర్యాలీ చేయాల్సిందే, కనీసం 8 గంటలు ట్రావెల్ ఇలా ఉంటాయి. అదే దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ అఫైర్స్, అంటే రాజకీయ లబ్ధి కోసం జరిగే ప్రోగ్రామ్స్ అని ఎవరైనా యూటిలైజ్ చేసుకుంటారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి విషయం తీసుకుంటే
పల్నాడు నరసరావుపేట పార్లమెంటు పరిధిలో బహిరంగ ప్రచారంలో ఉండారు. కొన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు. పోలీసులు వచ్చి నోటీస్ ఇస్తే 2 నిమిషాల్లో వచ్చేసి జీబీకి వెళ్ళిపోయారు. కట్ చేస్తే అరెస్ట్ అయ్యారు. సో ఈ చిన్న తేడాలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆయన చట్టాన్ని గౌరవించే వ్యక్తి, అలాగే న్యాయ వ్యవస్థను గౌరవించే వ్యక్తి. ఆయన ఏనాడు స్టేలు తెచ్చుకున్న రికార్డ్స్ ఏం లేవు. ఏదైనా కేసు ఉంటే దాన్ని వాదించుకొని దాంట్లో ఎప్పటికైనా స్లో ప్రొసీజర్లో అయినా కూడా చట్టాన్ని గౌరవించి ప్రొసీజరల్గా వెళ్ళి తను నిర్దోషి అని నిరూపించుకొని ఒక్కొక్క కేసు బయటపడుతున్నారు తప్పితే, అవన్నీ అక్రమ కేసులని నిరూపితం అవుతున్నాయి తప్పితే, ఆయన కోర్టులను బ్లేమ్ చేయటం, న్యాయ వ్యవస్థని చట్ట వ్యవస్థని బ్లేమ్ చేయటాలు, సహకరించకపోవటాలు. ఒకవేళ కోర్టు మొన్న రీసెంట్గా మీరు చూసుకుంటే తెలంగాణలో సిబిఐ కోర్టు వ్యక్తిగత హాజరు మినహాయింపుని క్యాన్సిల్ చేసింది. వచ్చారు, ఆన్ టైం వచ్చారు, ఆయన అనుకున్న టైంకి వచ్చాడు. ఇది కూడా ఏదో ప్రాబ్లం లాగా మాట్లాడతారు. ఆన్ టైం రావడం గౌరవించాలి, దాన్ని ఇంకా సమర్థించాలి కదా. ఆన్ టైం రావడం గొప్పతనం కదా. అంతమంది క్యాడర్ పలకరించడానికి వచ్చిన అనుకున్న సమయానికి వచ్చి జడ్జి ముందు నుంచోవటము అంటే అది న్యాయ వ్యవస్థల్ని చట్ట వ్యవస్థల్ని గౌరవించడమే కదా. సో మీరు కానీ ఎన్ని రకాలుగా చూసుకున్నా, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది, అది రాష్ట్రపతి సైన్ కంప్లీట్ అయ్యి అన్ని రాష్ట్రాలు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి అని దేశవ్యాప్తంగా పార్లమెంటు సాక్షిగా మెజారిటీ ఆఫ్ పార్లమెంటేరియన్స్ రాజ్యసభలో క్లియర్ అయిపోయి ప్రెసిడెంట్ కూడా సైన్ కంప్లీట్ అయిందనే కదా. దాన్ని ఒకవేళ అందులో వ్యతిరేకత వచ్చిద్దని తెలిసినా కూడా ఇది ఎప్పటికైనా ప్రజలకు మేలు చేసిద్ది అన్నప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి ముందడుగు వేశారా లేదా? సో అది మంచిది అని బీజేపీ ప్రభుత్వమే పదే పదే చెప్పిందా లేదా? పురంధేశ్వరి గారు కూడా తర్వాత ఏం చెప్పారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బీజేపీ ప్రభుత్వమే ఇంప్లిమెంట్ చేసింది, తీసుకొచ్చింది, దానివల్ల ప్రజలకు లాభమే కానీ నష్టం లేదని చెప్పారు కదా. అలాంటి బీజేపీ సైతం ఎలక్షన్లో మళ్ళీ కూటమిగా ఫామ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో విమర్శించడం మీరు చూసుంటారు. కానీ ఇలాంటి విమర్శలకు ఆయన ఏ రోజు వెనకడుగు వేసిందైతే లేదు. సో అది ఎస్ఐఆర్ తీసుకోండి, చట్ట వ్యవస్థలు తీసుకోండి, ఒక చట్టం అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటిది తీసుకోండి, ఒకటి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాల్సింది ఒకటి ఉంది. మనకు ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు సాక్షిగా చట్టాలు నిర్మితమైన లేదు, న్యాయ వ్యవస్థ చట్ట వ్యవస్థలు వాటి పనితీరును గౌరవించడం అవ్వచ్చు, లేదు ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ త్రూ వచ్చింది కాబట్టి వాటిని మనం కూడా ఆమోదించాలి, మనం కూడా సపోర్ట్ చేయాలి. ఈ తరహాలో వెళ్తున్న దేశంలో ఉన్న ఒకే ఒక రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ ఎస్ఐఆర్లో కూడా వాళ్ళు ఏం ప్రతిపాదన పెట్టారు, మొదటగా ఇంకేదన్నా ఉన్నా కూడా మేము తర్వాత ప్రతిపాదన ఇస్తాము. ప్రస్తుతానికి మేము చెబుతుంది ఏంటంటే హైదరాబాద్లోను ఆంధ్రాలోనూ ఉన్న ఓట్లు డూప్లికేట్ ఓట్స్ ఉన్నప్పుడు ఎక్కడో ఒకచోట మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేలాగా చర్యలు తీసుకోండి అని మాత్రం ప్రస్తుతానికి చెబుతున్నాం. మిగిలినవి ఏమన్నా మా దృష్టికి వస్తే అవి కూడా చెప్తామన్నారు, కానీ దాన్ని వ్యతిరేకించలేదు ఎస్ఐఆర్ని. సో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఇలాంటి నాయకులు ఇంకా రావాలి. రాజకీయాలు స్వచ్ఛంగా నిష్పక్షపాతంగా చట్టాలను గౌరవిస్తూ మన రాజ్యాంగాన్ని గౌరవించి రాజకీయాలు చేసే వ్యక్తులు రావాలని కోరుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.